నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు, నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్కి సంబంధించి అంటే మేము కొంతమందితో మాట్లాడినప్పుడు ఇది అరెస్ట్ కాదు, కస్టడీలోకి తీసుకోవడం అంటే విచారణ కోసం తీసుకువెళ్ళడం, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉండింది అని అన్నారు. బట్ ఏది ఏమైనా పోలీసుల అదుపులో పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఏ మాటైనా మాట్లాడచ్చు. అయితే 11:45 నుంచి 12:30 వరకు ఏదైతే ఆ సీన్ జరిగిందో, అల్లు అర్జున్ గారి మాటలను బట్టి డైరెక్ట్గా బెడ్రూమ్ దగ్గరకు వచ్చారు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, మీరు వెయిట్ చేయండి అని నేను చెప్పాను. మనకు ఈ ఎపిసోడ్లో ఇదంతా మనం వింటూ ఉన్న నేపథ్యంలో నిజంగానే మనకి తెలియని వ్యక్తులు ఒక అధికారం ఉంది కదా అని బెడ్రూమ్ వరకు వెళ్ళిపోవచ్చా? ఇది కరెక్టేనా? పోలీసుల తీరు ఎలా చూడాలి? దీనికి మనకు అరెస్ట్ చాప్టర్ అని ఒకటి ఉంటుంది, సిఆర్పిసిలో ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. అరెస్ట్ అనేది గతంలో సిఆర్పిసిలో 41 సెక్షను, ఈసారి 35 పెట్టేసి ఐటీగా ఉంది. ఏమి ఒక అక్షరం కూడా మార్చలే సార్. దీంట్లో ఏమంటే హౌ మేడ్ అరెస్ట్ అనేది ఒక ఉంది. ఇప్పుడు 43 ఉంది ఇంతకుముందు. ఇప్పుడు దాంట్లో ఎలా అంటే ఒక మనిషిని మీరు ఉన్నారు, ఏమంటే మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నంటే ఓకే సార్ మంచిదని వచ్చి మా జీపులో కూర్చుంటాం అనుకో, ఏం అవసరం లేదు, మిమ్మల్ని నేను కట్టేలు చేసుకోండి. లేదంటే ఇట్లా టచ్ చేసి, మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఒక లేడీ ప్రిజనర్ అయితే అక్యూజర్ అయితే లేడీస్ ఆఫీసర్స్ టచ్ చేసి ఏమంటే యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఇట్లా ముట్టుకుంటే అయిపోయింది, వాడు మన పోలీస్ కస్టడీలో ఉన్నట్లే, అరెస్ట్ అయిపోయినట్టే. జుడిషియల్గా జస్ట్ టచ్ చేసి యు ఆర్ అండర్ అరెస్ట్, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం, కారణాలు మళ్ళీ చెప్తాం, మిమ్మల్ని అరెస్ట్. వాడు పరిగెత్తిపోయినాడు అనుకో, 224 అనే పాత ఐపీసీ ఉంది, అంటే కస్టడీ లీగల్ కస్టడీ తప్పించుకొని పోయినాడు అని అప్పుడే కేసు కట్టవచ్చు, అది కూడా ఎక్స్ట్రా. లేకపోతే ఇడిపుచ్చుకునేకి తోసులాట ఇవన్నీ చేస్తే కూడా 224 అనేది ఐపీసీ ఒక కేసు కట్టవచ్చు. ఇక్కడ మీరు అన్నట్లు అంటే నేను కూడా చూసే ఇంట్రెస్ట్ కదా, యూట్యూబ్లో వస్తూ చూశాను. బెడ్రూమ్లోకి వచ్చారు, ఏమండి మీరు నాకు అసలు బట్టలు మార్పించక కూడా ఇవ్వడం లేదని ఆయన అంటున్నాడు. ఆయన ఒక సెలబ్రిటీ, ఎక్కడ పారిపోయి అండర్ గ్రౌండ్లో దాచిపెట్టుకునే రకం కాదు. దాచిపెట్టుకుని తెస్తే కేసు రిజిస్టర్ చేసి కూడా 10 రోజులు అయినట్లుంది. దాంట్లో ఆయన పేరు వెరీ స్పష్టంగా కూడా ఉంది కింద, అల్లు అర్జున్ మరియు వారి ఈ ఏమంటారు బౌన్సర్స్ని, సెక్యూరిటీ పర్సన్స్ మీద కూడా తగు చర్య తీసుకోమన్నారు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ఉంది, అండ్ అల్లు అర్జున్ అండ్ హీ సెక్యూరిటీ పర్సన్స్ అని ముద్దాయిలుగా ఉంది. ఆయన లీగల్ టీం ఉంటారు కదా, ఒకవేళ నిజంగా సీరియస్ అఫెన్స్ నిజంగా ఆయన ఇన్వాల్వ్ అయినాడంటే అరే నాయన నేను అరెస్ట్ చేస్తారు, నేను మేము రచించలేము, పారిపోని అండర్ గ్రౌండ్ పంపించేవాళ్ళు. అలా లేదు అది కేసు. కాబట్టి ఆయన ఉన్నాడు, అవైలబుల్గానే ఉన్నాడు, ఎక్కడ పోలేదు, అన్ని ఫంక్షన్స్ పోతున్నాడు, ఏం పోతున్నాడు. మీరంతగా ఇది ఎలా చేస్తామంటే ఒక మనిషిని ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే అన్ని చర్యలు తీసుకుంటాం. ఇతనికి అట్లా చేయాలంటే ఇంటి చుట్టూ పోలీసుల్ని మోహరిస్తే అయిపోతుంది, ఎక్కడ పారిపోలేడు కదా. ఇజ్రాయెల్ మాదిరి లేకపోతే గాజాల మాదిరి అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఏ ఉండవు కదా, ఇంట్లో చుట్టూ ఉండి తర్వాత మన ప్రయత్నం మనం చేయాలి. అయ్యా రా బాబు బయటికి, ఇట్లా మేము వచ్చామని ఒక తలుపు కొట్టి లేకపోతే హాల్ ఉంటుంది కూర్చొని చేసింటే సరిపోయేది. సార్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు, చాలా మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు మీ సర్వీస్లో, అంటే ఒక పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, మీ అండర్లోనే ఉన్నట్టు తెలుస్తుంది, యాక్టివిటీస్ తెలుస్తున్నాయి. అలాంటప్పుడు నిన్న అల్లు అర్జున్ గారు కూడా చాలా కూల్గా కామ్గా ఉన్నారు, కాస్త కాఫీ తాగారు, సైలెంట్గా వచ్చి కార్ ఎక్కారు. ఇక్కడే ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, పోలీసులకి అరెస్ట్కి సంబంధించి ఒక క్లాష్ వస్తుంది. మీరు కూడా పోలీసుగా ఆ బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి సరైన పద్ధతిలోనే పోలీసులు అరెస్ట్ చేశారా? ఇప్పుడు ఒకటి, ఆ పోలీస్ ఆఫీసర్ ఏమనుకుంటున్నాడు, ఆయన మీద ఒక క్రిమినల్ కేసు ఉంది అనుకుంటున్నాడు. ఆయన నాలెడ్జ్కి ఆయన ఖచ్చితంగా ఇతను ముద్దాయి, ఇతను అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ తేల్చేది కోర్టులో ట్రయల్ కానీ లేకపోతే నిన్న సుపీరియర్ కోర్సులో కానీ తెలుస్తాయి. కానీ ఆయన అరెస్ట్ చేసే విధానంలో ఆయన బెడ్రూమ్ లేకపోవడం అనేది నేను కూడా ఒప్పుకోవడం లే. ఎందుకంటే ఎప్పుడైనా అట్లా పోవాలంటే దానికి కూడా ఉంది, సెక్షన్లో మాకుంది, గతంలో 47 సిఆర్పిసి. ఓకే, దాంట్లో ఒకవేళ ఆయన లోపల పోయి తలుపు వేసుకుంటే మనం తలుపులు పలగొట్టుకొని కూడా పోవచ్చు. అట్లా పలగొట్టుకొని పోయే
సందర్భంలో ఎవరైనా ఘోషా స్త్రీలు, కొంతమంది రాజస్థాన్ స్త్రీలు కూడా ముసుగు వేసుకుంటారు కదా, అవును. అట్లా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఘోషా పాటించేది ఉంటే వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేయాలి, అమ్మ మేము ఆ ఇంట్లోకి ఆ రూమ్లోకి మేము వస్తున్నాం, మీరు పక్క రూమ్లోకి పోండి అని. అంటే లేడీస్ని కూడా పెట్టుకోవాలి మనం పక్కన. అట్లా పెట్టి ఎంటర్ కావాల లోపలికి. కానీ ఆడేమైనా తలుపులు వేసుకొని ఎక్కలేయడం లేదు, కూర్చుంటే వస్తాడు, హాల్లో కూర్చుంటే వస్తాడు. నువ్వు ఆల్రెడీ నీకు అలా డౌట్ ఉండి ఆయన ఎక్కడన్నా పారిపోతుంటే చుట్టూ పోలీసు వాళ్ళని మోహరించి ఆయన డ్రాయింగ్ రూమ్లోనే ఎక్కడో కూర్చొని పిలిపిస్తే వస్తుండే, రాకుండా ఉంటే నువ్వు పోవాలి. మరి అది జరిగిందో లేదో నాకు తెలియదు. ఈయన పోలీస్ ఆఫీసర్ అల్లు అర్జున్ గారు వస్తారా లేదా మీరు అంటే లేదు నేను లేదని బెడ్రూమ్లోనే గట్టి కూర్చుంటే ఈయన బెడ్రూమ్లోకి పోవడం తప్పు లేదు, అది మనకు తెలియదు ఏం జరిగింది. రైట్. అండ్ ఇంకొకటి సార్, జనరల్గా ఇలాంటి అరెస్టులు జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కూడా స్పందిస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారిగా ఇంట్లోకి ఒకవేళ వెళ్ళి ఉండినట్లయితే, ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు కాస్త స్వేచ్ఛగా ఉంటారు. సో ఆ స్వేచ్ఛకు కూడా భంగం కలిగించద్దు మనం ఎంత పెద్ద ఆఫీసర్లమైనా. ఇప్పుడు ఎలా ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్యాంగపరమైన తన డ్యూటీ చేయాలి కదా, చెప్తారు పోలీసులో వచ్చా మేము యూనిఫామ్లోనే పోయారు. అది డీకే బస్సులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, నువ్వు యూనిఫామ్లో వల్ల మఫ్టీలో పోతే నీకు ఐడి కార్డు ఒకటి ఉండాలి, చూపాల అయ్యా నేను పలానోడు వచ్చాను, పలానా ఇన్స్పెక్టరు పలానా కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, ఈ ముద్దాయిని నేను అరెస్ట్ చేయడానికి వచ్చానని చూపాలి. కానీ పోయిన ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నాడు, అది అయిపోయింది. తర్వాత ఈ పలానా కేసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పాడు, వాళ్ళ డ్యూటీలన్నీ వాళ్ళు చేశారు. మీరు అన్నట్ల బెడ్రూమ్లోకి పోవాల్సిన అవసరం ఉందా లేదనేది అది ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. నేరుగా బెడ్రూమ్లోకి పోయి రా అని చేయి పట్టుకొని అంత అవసరం ఏం లేదట. ఎందుకంటే నువ్వు అతను పారిపోతాడు అన్నప్పుడు చుట్టూ ఉండాలా, ఇంట్లో లేడీస్ ఉంటారు, అందరు ఉంటారు, కాబట్టి ఆ ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి. అది చట్టంలో కూడా చెప్తా ఉంది. లేడీస్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకు మనం వసతి అంటే వాళ్ళకు కొంచెం అవకాశం పక్కకు వెళ్ళడానికి ఇవ్వాలి. అంటే ఎప్పుడు లోపల పోయి తలుపు వేసుకొని బోల్ట్ వేసుకుంటే. రైట్. ఇదే ఈ పరిస్థితి అలా లేనట్లా అనిపిస్తుంది. అండ్ అక్కడ మనం చూడొచ్చు, స్నేహ గారు కూడా అసలు పోలీసులతో ఒక్క మాట కూడా మాట్లాడినట్టు మనకు లేదు, ఓన్లీ హస్బెండ్ తో మాత్రమే బాధపడి. అంటే కొంతమంది క్వశ్చన్ చేస్తారు కదా, ఎందుకు మా హస్బెండ్ మీరు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అక్కడ అలాంటి సీన్ ఏది జరగలేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక మనస్తత్వం. అవునవును. అంటే వాళ్ళు బట్టి వీళ్ళు కూడా దూకుడుగా ప్రవర్తించడానికో నిమ్మలంగా ఉండడానికి ఒక ఆస్కారం. అసలు రెసిస్టెన్సే లేదు. చూసాను ఆ వీడియోలో. అవును అవును అవును. ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, కనీసం నాకు డ్రెస్ మార్చుకునే కూడా మీరు అవకాశం ఇవ్వలేదు, బెడ్రూమ్లోకి వచ్చి తీసుకొచ్చారు అని అంటున్నాడు. బెడ్రూమ్ అనేది అది ఒక ప్రైవేట్ ప్లేస్ ఎవరికైనా కానీ. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తలుపు కొట్టి భార్యాభర్తలు లోపల ఉంటే మన అదే ప్రైవసీ అది. అందులో అతని ఇంట్లో బెడ్రూమ్లో యంగ్స్టర్ మరి లోపల పోవడం అనేది నా వరకైతే నేను అసమంజసమే. చట్టంగా తప్ప ఒప్ప అనేది కాదు, కానీ అసమంజసమని నేను చెప్పాను. అండ్ మీరు ఒక ఎస్పీ సార్, రైట్, ఇలా అరెస్ట్ చేయడానికి వెళుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇటువంటి కేసెస్కి సంబంధించి ముఖ్యంగా పోలీసులకు సంబంధించి వాళ్ళ డ్యూటీస్ విషయంలో ఏవైనా చట్టాలు ఉన్నాయండి? ప్రత్యేకమైన యాక్ట్ ఏమైనా ఉందా? లేదండి, విఐపికి చట్టం ఈ చట్టం ఏమి ఉండదు. మీరు అరెస్ట్ చాప్టర్ అని ఒకసారి చదవండి మీరు ఎవరన్నా లీగల్ టీమ్తో కలిసి, దాంట్లో అన్నీ ఉన్నాయి ఏం చేయాలి ఏం కదా. 29 యాక్ట్ ఏదో ఉంది అని విన్నాను. 35 నుంచి దాంట్లో అన్ని వరుసగా ఇచ్చుకుంటూ వచ్చారు ఏం చేయాలి ఏం కదా. సుమారుగా 20 సెక్షన్స్ ఉంటాయి. అవి 20 సెక్షన్స్ ఉంటాయి. ఈ ఏబిసిడీలు నేను ఇంతకుముందు అవన్నీ క్లబ్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చాప్టర్లోనే దాదాపు 20 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేయాలా ఏం డ్యూటీలు అనేది మాకు వెరీ స్ట్రిక్ట్గా ఉంది పోలీస్ ఆఫీసర్స్కి. అవన్నీ ఫాలో అయింటారు. నిన్నైతే ఫాలో అయినట్లున్నారు, కానీ అరెస్ట్ చేసిన కాడనే అరెస్ట్ మేము రాయాల, అదేమో చేసినట్లు లేరు. ఇవన్నీ ఎక్కడ వీలు కాదు కాబట్టి పోలీస్ స్టేషన్లో చేసి వాళ్ళ ఫాదర్కి మేము ఈయన అరెస్ట్ చేసినట్లే ఇంటిమేషన్ ఏదో చేసింటారు. ఇవి అటు ఇటు కొన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన సందర్భాలు అవి. మీరు అన్నట్ల ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో మీరు చెప్తున్నది ఏమంటే, వారి బెడ్రూమ్లోకి నేరుగా పోయింటే మాత్రం కొంచెం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ ఉంటారు, ఇంకొక వాళ్ళ ప్రైవసీ కూడా మనం రక్షించాల్సింది కాబట్టి బెడ్రూమ్ అది మామూలుగా డ్రాయింగ్ రూమ్ కాదు, ఏది కాదు, బెడ్రూమ్ కాబట్టి పోకుండా ఉండాల్సింది. మరి ఆ ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక ఆయన తలుపు వేసుకొని బోల్ట్ వేసుకున్నాడా ఇవన్నీ కూడా మనకు తెలియదు. సార్, ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ జరిగిన తర్వాత, అంటే కస్టడీలోకి తీసుకున్న తర్వాత కొన్ని భిన్నాభిప్రాయాలు మనం మీడియా సర్కిల్స్లో చూసాం. ఒకటి, ఒక సెలబ్రిటీ అక్కడికి వెళుతున్నారు, బట్ అంటే అట్ ద సేమ్ టైం ఒక ప్రైవసీ
ఉంది అని చెప్పుకున్నా తను కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా, తను కూడా నలుగురితో కలిపి సినిమా చూడాలనే ఒక ఆశ ఉంటుంది కదా. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఇన్ఫామ్ చేయాలి పోలీసులకి. ఎట్ ద సేమ్ టైం థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం పోలీసులు మేము రావద్దని చెప్పాం. ఇలాగా ఒక డిఫరెంట్ యాంగిల్స్లో మనం మీడియాలో చూసాం. అండ్ మీ దగ్గర కాపీ ఉందని కూడా నేను అనుకుంటున్నాను. అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాపీ ఏముంది నా దగ్గర, సార్ హైకోర్టు జడ్జిమెంట్ కాపీ ఉంది. జడ్జిమెంట్ కాపీ కన్నా ముందు సార్ మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, సంధ్య థియేటర్ వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు, ఏమని చేశారంటే సార్ ఏమని చేశారంటే రిక్వెస్ట్ ఎవరికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్ వాళ్ళకి అడ్రస్ చేశారు ఇది సార్. రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అట్ సంధ్యా 70 mm అని సంధ్యా వాళ్ళ వీ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ సంధ్యా 70 mm ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, very specific, sir. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. Yes. అని ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే ఉంది. రైట్. తర్వాత వీఆర్ స్క్రీనింగ్ పిక్చర్ ఆఫ్ మైత్రి మూవీస్ పుష్పంగా అదంతా ఏదో కింద రెగ్యులర్ షోస్ ఆ షోస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని స్టార్ కాస్ట్ అని చెప్పి అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ అదర్ స్టార్స్ అని కూడా నేమ్స్ అండ్ 9:30 PM అండ్ ఆన్ డేట్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పేర్లతో సహా చేశారు అండ్ టైమింగ్ తో సహా ఇచ్చారు. పైగా వాళ్ళు అకనాజీ కూడా చేశారు అసిస్టెంట్. రైట్. దీంట్లో ఎలా ఉందంటే పోలీస్ డ్యూటీస్లో పోలీస్ యాక్ట్ 1861 అని ఉంది, మొత్తం దేశానికంతా అది వర్తిస్తుంది. దాంట్లో సెక్షన్ 31లో క్లియర్గా ఉంది, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్. ఇంకా చాలా చెప్పాడు, అట్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ రిసార్ట్స్ అంటాడు. రిసార్ట్ పబ్లిక్ రిసార్ట్ అంటే రిసార్ట్ అంటే ఎంటర్టైన్మెంటు లేకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ ఇటు ఎక్కడ ఎక్కువ పబ్లిక్ వచ్చి గుమిగూడతారో అక్కడంతా చేయాలి అనేది ఉంది. ఈ మన హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, సిటీ పోలీస్ యాక్ట్ అని. దాంట్లో సెక్షన్ 29 క్లాజ్ 9Nలో అదే అన్నాను, క్లాజ్ Nలో క్లియర్గా ఉంది, ఎక్కడైతే పబ్లిక్ ఒక్కసారి ఇట్లా పోటెత్తుతారో అటువంటి ప్లేస్ జాతరాలు ఇవన్నీ కూడా చెప్తూ అదర్ ప్లేసెస్ ఎక్కడైతే పబ్లిక్ అంటే జనాలు పోటెత్తుతారని అట్లా ఉంది. అది అక్కడ మనం పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉందండి. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏమంటే ఎలాంటి అంటుబడి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అంటే పబ్లిక్ లైఫ్ను కాపాడడం నెంబర్ 1, దొంగతనాలు జరగకుండా నెంబర్ 1, పబ్లిక్ కానీ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కాకుండా చూసుకోవడము, ఇవన్నీ లేకపోతే ఎవరు గాయపడకుండా చూడడం, వాళ్ళని ఒక రెగ్యులేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పోలీస్ డ్యూటీలు అన్నట్ల ఉంది. అంటే ఎలాబరేట్గా మనం డిస్కస్ చేస్తూ వస్తే కాబట్టి వీళ్ళు చాలా వెళ్ళిన అడ్వాన్స్ ఇచ్చారు, మన నోటిఫై చేశారు పోలీసులకి. అప్పుడు పోలీస్ డ్యూటీ కూడా కదా, దానికి వాళ్ళ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాల్సిన డ్యూటీ. ఇక నేను ఈ జడ్జిమెంట్లోన జస్టిస్ గారు రాశారు, ఆన్ అదర్ హ్యాండ్ learned public prosecutor for the state submitted that there are serious allegations leveled against the petitioner and he is not entitled for any relief as such. అది ఫస్ట్ అదే చెప్తారు. తర్వాత ది పిటిషనర్ వితౌట్ అబ్టైనింగ్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ అండ్ నోయింగ్ వెల్ ప్రొసీడెడ్ టు సంధ్యా 70 mm థియేటర్ టు వాచ్ ప్రీమియర్ షో లీడింగ్ అని. ఈయన పోయేటప్పుడు పోలీసు వల్ల పర్మిషన్ తీసుకోలేదు అనేది వాదిస్తున్నారు. ఎవరు? అది ఎక్కడ లేదే, ఎవరు తీసుకుంటున్నారు పర్మిషన్? అది ఎక్కడైనా ప్రొసీజర్ ఉందా, ఏదైనా చట్టంలో ఉందా, ఏమైనా వెనక నోటీస్ చేశారా, లేకపోతే ఏమన్నా మేము మా వాళ్ళ సెక్షన్ 144 అంటుంది సిఆర్పిసి కింద నిషేధాజ్ఞలు ఉంటాయి, వాటికి ఫలానోళ్ళు రాకూడదు అనేది కూడా చేయొచ్చు. ఒక మనిషి ఇక్కడికి రాకూడదు అని కూడా ఆర్డర్ ఇచ్చేది సిఆర్పిసిలో ఉంది. స్వర్ణహాని గారు ఇక్కడికి రాకూడదు, ఏమొస్తే ఇక్కడ గొడవలు జరుగుతాయి, పబ్లిక్ అంతా ఇది వస్తారు కాబట్టి మీరు హైదరాబాద్లో ఉండొద్దండి ఈరోజు అని ఆర్డర్ ఇచ్చే కూడా ఉంది సిఆర్పిసిలో. ప్రొవిజన్ ఇది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్. కాబట్టి ఆయనకు అటువంటిది ఏం లేదు కదా. మీరు పర్మిషన్ లేకుండా 70 mm సంధ్యా 70 mm థియేటర్కి వచ్చిన ఆర్గ్యుమెంటు తప్పది. దీంట్లో ఒకటి
ఇప్పుడు మర్డర్కు కలపూల్ హోమ్ సైడ్ ఇప్పుడు 105 సిఆర్పిసి కింద పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారి కేసు తర్వాతే అసలు 105 ఏం చెబుతుంది, ఇది 118 అంటే 118A ఏం చెబుతోంది? కరెక్ట్. ఎందుకనంటే ఈ సెక్షన్ల కింద కేసు నమోదైతే నాన్ బెయిలబుల్ కేసులు ఇవి. 5 నుంచి 10 సంవత్సరాలు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఒక మాట వాడతారు కదా, చెప్పకూడు తినాల్సిందే. మన మీడియాలో వార్తలు చూసి ఒకలాంటి భయభ్రాంతులకు గురయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఏంటి 10 ఏళ్ళు ఉంటాడా ఏంటి మా అభిమాన హీరో అని. అప్పుడు ఈ 2 సెక్షన్ల మీద ప్రజలకు అసలు ఏముంది సెక్షన్లో తెలుసుకోవాలి అని. సెక్షన్ ఏముందంటే మర్డర్ అండ్ కలపూల్ హోమ్ సైడ్ అనేది నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది ఒకటి ఉంది. కలపూల్ హోమ్ సైడ్ అంటే నేరపూరితంగా ఒక మనిషిని చంపడం అని. కలపబుల్ హోమిసైడ్, హోమిసైడ్ అనేది అది లాటిన్ పదం. ఓకే, ఒక మనిషిని చంపడాన్ని హోమిసైడ్ అంటారు. అదేది ఇప్పుడు ఉరి తీస్తాడు కదా, మన ఏదైనా ఉరిసిచ్చే వన్నోనికి ఉరి తీసే తలారి ఉంటాడు, అది కూడా హోమిసైడే. అంటే ఆ మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు. కానీ ఇక్కడ కల్పబుల్ అంటే నేరంతో కూడింది అని, అంటే శిక్షింపదగిన ఒక హత్య అనమాట. హత్య అనుకోను. ఇది కలప హోమ్ సైడ్ అనేది అంటారు దాన్ని ఇన్ జనరల్గా. నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఇచ్చారు. ఓకే, కలపూల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది 105 పని. ఆ పని చేస్తే ఏదంటే ఇతనికి ఏం ఉద్దేశం ఉండదు, కానీ నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో కూడా 105లో 2 పార్ట్లు ఉన్నాయి. ఇంతకుముందు 304 అంటుంటుంది, అది పార్ట్ 1 పార్ట్ 2 అంటుంటుంది. దీంట్లోనే పార్ట్ 1 పార్ట్ 2 అంటే 2 పేరాలు ఇవ్వకుండా కంటిన్యూగా చేశాడు. అంటే నీకు నాలెడ్జ్ ఉండి, ఇప్పుడు నేను ఒక కరెక్ట్గా చెప్పాలంటే నేను ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ పోతుంటా. నాకు ఒక క్రేజీ, జనాలంతా ఉంటారు ఓని పోతాను. నాకు తెలుసు కదా ఏదైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడని. అంటే పలానోడుని చచ్చిపోతాడని నాకు తెలియదు. XYZ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, నాకు అన్ని సంపాలనే ఉద్దేశం ఉండదు, కానీ నాకు నాలెడ్జ్ ఉంది. నేను ఆ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్గా డ్రైవ్ చేస్తే, లేకపోతే ఫుల్గా తాగి డ్రైవ్ చేసుకుంటూ పోతాను. నేను ఎవరినోని కొట్టేస్తా, నాకు అతన్ని సంపాలనే ఉద్దేశమే ఉండదు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఏదో ఆ ఫుట్పాత్ మీద వండుకుంటాడు, చనిపోతాడు. అది ఇదైతే ఇది కల్పూల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. నీకు తెలుసు, నాలెడ్జ్ ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తారేమంటే, ఈడు వేటగాడు ఒక పొదల ఇట్లా ఉంటే వాడు ఏదో అడవి పందుల కోసం ఉంటాడు, గురిపెట్టి ఉంటాడు. ఆ పొద కదిలినప్పుడు ఫైర్ తీస్తాడు. యాక్చువల్ అవతల మనిషి పల్లెలో ఎవరో కాలకృత్యాలు తీసుకుని కూర్చుంటాడు, వాడు చచ్చిపోతాడు. అంటే ఇంక నాలెడ్జ్ ఉంది కదా, బుల్లెట్ తగిలితే ఉందా, నువ్వు చూడకుండానే కాల్సి, అది కలపూల్ హోమ్ సైడ్. ఎందుకంటే అతను చంపాలనే ఉద్దేశం లేదు దీనికి. అది కలపూల్ హోమ్ సైడ్ అంటారు. దానికి ఇంకా కొంచెం తక్కువ ఉండి ఏమంటారు, ఫస్ట్ ఏం చెప్తున్నాడు, హూ ఎవర్ కమిట్స్ కల్పబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మర్డర్ కాదు ఇది. అంటే మర్డర్ చేయాలంటే మిమ్మల్ని చంపాలని నేను ప్లాన్ చేసుకొని మిమ్మల్నే చంపాలని నేను ఒక యాక్ట్ చేసి మిమ్మల్ని చంపితే అది మర్డర్ అవుతుంది. అది చాలా ఉంది, అది చాలా పెద్ద సబ్జెక్టు, 2 hours పడుతుంది ఇది ఒకటి. కానీ ఇక్కడ హూ ఎవర్ కమిట్స్ కల్పబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మర్డర్ కన్నా చిన్నది ఇది. Shall be punished with imprisonment for life or imprisonment for either dispensation of a term, it shall not less than 5 years, but which may extend to 10 years, and shall also be liable to fine if the act by which death is caused is done with the intention of causing death or causing such bodily injury as likely to cause death. అంటే ఒక మనిషిని చంపాలని, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది, ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో చేస్తే అది. లేకపోతే ఇంకా ఈయనది ఇప్పుడు మనకు వచ్చింది ఏదేమంటే, ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఐదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years ఆర్ విత్ ఫైన్ ఇఫ్ ద యాక్ట్ ఈజ్ డన్ విత్ ద నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్ బట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు కాజ్ డెత్. నాలెడ్జ్ ఉంది బట్ ఇంటెన్షన్ లేదు, చంపాలనేం లేదు. కానీ అది వీళ్ళ వాదన ఏమంటే, అల్లు అర్జున్ గారికి అక్కడికి పోతే జనాలు ఏదో తొక్కిసలాట జరిగి చనిపోతారనే నాలెడ్జ్ ఉంది అంటారు. కానీ ఆయనకేం ఇంటెన్షన్ లేదు, ఉండి పోయినాడు కాబట్టి ఆయన కూడా రెస్పాన్సిబుల్ అనేది ఇలా వాదన. ఆర్ కాజ్ సచ్ బాడీలు ఇంజురీ యాజ్ ఈజ్ లైక్లీ టు కాజ్ అంటే ఇతనికి ఇంటెన్షనే లేదు, కానీ నాలెడ్జ్ ఉంది, అక్కడికి పోతే తొక్కిసలాట జరుగుతుందని పోయినాడు కాబట్టి అది జరిగింది కాబట్టి ఆయన బాధ్యుడు అని అంటాడు. ఇది 105లో.
దీనికి రకరకాల న్యాయకూతులు రకరకాల చెప్తున్నారు. వాదనలో కూడా ఈ ఈ ఈ పాయింట్ మీద గట్టిగానే జరిగాయి, గట్టిగానే జరిగాయి. ఎట్లా కానీ కోర్టు పెద్ద కన్విన్స్ కాలేదు. అదే హైకోర్టు వారు, ఏం జరిగింది సార్? గౌరవ హైకోర్టు వారు చూస్తున్నారు, నేను చూసి పెద్ద కన్విన్స్ కాలే, అట్రాక్ట్ కాదన్నట్లనే అవును. ఓపెన్గా కామెంట్ చేసినట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన మామూలుగానే పోలీసు వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు, పోలీసు వాళ్ళు బందోబస్తు చేసి ఉంటారు కదా, ఆయన బాధ్యత అయిపోయింది. అంటే కనీసం ఈ బాధ్యత ఈయన కాదు చేస్తున్నాడు. ఏదైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు సంధ్య 70mm థియేటర్ వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏమన్నా ఈవెన్ కనీసం పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేసుకోకుండా వాళ్ళు కానీ ఇదంతా చేసింటే చనిపోతే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళే బాధ్యత అవుతారు. అప్పుడు కూడా అల్లు అర్జున్ బాధ్యుడు కాదు, ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజర్స్ మాత్రమే అవుతారు. వచ్చిన వాళ్ళందరి మీద పెట్టాలి కదా, మరి ఈయన మీద ఎందుకు పెడుతున్నారు? అంటే ఈయనకు తెలిసి వచ్చినాడు అంటే, వితౌట్ పర్మిషన్ వచ్చినాడు అంటే, అది ఎక్కడ ఆల్రెడీ నీకు పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేశారు, పోలీసు వాళ్ళకు చట్టబద్ధంగా అక్కడ పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన డ్యూటీ ఉంది. నాకు తెలిసినంత వరకు సర్వీస్ ఛార్జెస్ కూడా వసూలు చేయాలా, మరి కట్టారో లేదో తెలియదు. లేకుంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి చేసిన తర్వాతైనా పోలీసు వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ వసూలు చేసుకోవాలి ఇలా నుంచి. ఈయన ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు ఎక్కడ పోతే? పైగా ఈయన ఎక్కడో పైన బాల్కనీలు కూర్చొని చూస్తున్నాడు, ఆయన చూసేకి ఎగబడి వస్తారంటే ఎవరైతారు? ముఖ్యంగా కోర్టులో ఈ వాదనలు జరిగే టైంలో అర్నబ్ గోస్వామి కేసు గురించి, మహారాష్ట్ర ఇన్సిడెంట్స్ గురించి కూడా జడ్జి గారు ప్రస్తావించినట్టు మనం చూసాం. ఆ కేసెస్ అర్నబ్ గోస్వామి అనేది ఏమంటే, పబ్లిక్ ఇది ఎవరిదైనా సిటిజన్ లిబర్టీకి కట్టైలు చేసేటప్పుడు దాన్ని రక్షించాల్సిన బాధ్యత, ఫస్ట్ బాధ్యత కోర్టుది. కోర్టుకున్న ముఖ్యమైన బాధ్యతలో 1, 2, 3 వేస్తే నెంబర్ 1 బాధ్యత కోర్టుది అంటారు. ఈడ ఏమని ఆర్గ్యుమెంట్స్ అంటే, ఇప్పుడు మీరు కేసు ఫ్యాక్ట్స్ లేక ఎందుకు పోతారు? మీరు ఆ కేసు ఉంది, వాడిని రిమాండ్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఇంటర్ఫియర్ చేయట్లేదు, ట్రయల్ అప్పుడు చూసుకోవాలి అది ఉందా లేదనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. రెండు అటు ఇటు ఉన్నాయి దాంట్లో. ఆమె మన వీళ్ళు నిరంజన్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్ అర్నాబ్ మనోరంజన్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పిందండి, ఒక సిటిజన్ లిబర్టీకి భంగం కలిగినప్పుడు వాళ్ళు డిప్రొవ్ చేసేటప్పుడు ఫస్ట్ కోర్టు డ్యూటీ ఏముందంటే 1, 2, 3 లెక్కేస్తే నెంబర్ 1 డ్యూటీ దాన్ని రక్షించాల్సిన డ్యూటీ. అటువంటప్పుడు మనం ప్రైమా ఫేస్ ఉందా లేదా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుకుంది. లేదు మీరు ట్రయల్లో పోయి చూసుకోపోండి అంటే కాదు. ఓకే, కాబట్టి ఆ ప్రైమా ఫేసి మనం చూడాల్సిన బాధ్యత ఉంది, చూసాము. నాకైతే అంత కనిపించడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ యాజమాన్య వాళ్ళు లెటర్ ఇచ్చారు, సినిమా యాక్టర్స్ కూడా వస్తున్నారని. మరి అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పారు, హీరోయిన్ వస్తున్నారని చెప్పారు, వాళ్ళ టీం అంతా వస్తుంది, విఐపీస్ వస్తున్నారని చెప్పారు, బందోబస్తు ఏమని అడిగారు. ఇంకా వాళ్ళ తప్పేముంది? ఈయన పర్మిషన్ తీసుకొని రావాలనేది మాత్రం మీనింగ్లెస్. ఆ మాట అనలేదు కానీ నేను కూడా చెప్తున్నా మీనింగ్లెస్ అని. నీకు తెలిసి అంటే ఇంక ఆయన ఎక్కడ పోయినా కానీ ఓని జనం వచ్చేస్తారు. ఇప్పుడు చాలా పొలిటీషియన్స్ కూడా పోతేనే ఎగబడి పోతూ ఉంటారు. కొంతమంది బాగా క్రేజ్ ఉన్న పొలిటీషియన్స్, వాళ్ళని మనం వాళ్ళ పేరు చెప్పడం అనేది పొలిటికల్ అవుతుంది. ఉన్నప్పుడు ఎగబడి పోతుంటారు. లేకపోతే చాలా క్లోజ్డ్ యూనిట్స్లో కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయి, ఇక్కడ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాతే మనకి రాజమండ్రి పుష్కరాల టైంలో అక్కడ తొక్కిసలాట జరిగి 32 నుంచి 33 మంది చనిపోయారు. అది కూడా ఇప్పుడు వస్తుంది. మరి అలా అయితే ఎవరిని బాధ్యులను చేయాలి? ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో ఆ టైంకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అండ్ గుంటూరులో జరిగింది, ఈ ఇన్సిడెంట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒక మొత్తం ప్రభుత్వానికి హెడ్, డీజీ మీద ఆయన ఉంటాడు కదా. ఆయన కూడా వెకేరియస్ లయబిలిటీ ఉంటుందేమో లేదో మన న్యాయశాస్త్ర కోవిదులంతా చూడాలా, లోపలికి చూడాలా. ఈ అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం అండి? ఆయనకేం సంబంధం లే కదా. ఇప్పుడు ఆయన ఎంత సెలబ్రిటీ అయినా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి కదా. కోర్టు కూడా అదే చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఆయన ఎక్కడికి పోవాలన్నా పోలీసులకు పర్మిషన్ తీసుకుని, నేను వస్తే జనాలను తెగబడతారు, నాకు రక్షణ కల్పించండి, నాకు పర్మిషన్ ఏంటంటే ఆయన లోపల కూర్చొని ఉండడు కదా. అందులో పేగ వాళ్ళు ఇంటిమేట్ చేశారు, పోలీసులకు ఇంటిమేట్ చేశారు. ఆ షో వేసుకునేకి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, షో వేసుకునేకి రేట్లు పెంచే కూడా పర్మిషన్ ఇచ్చినట్లున్నారు. కాబట్టి ఇది స్టేట్ నాలెడ్జ్లో ఖచ్చితంగా ఉంది. స్టేట్ అంటే పోలీసు కానీ ఎవరైనా స్టేట్ నాలెడ్జ్లో ఉంది. రైట్. ఇప్పుడు ఆ రోజే అంటే నిన్న శుక్రవారమే మధ్యాహ్నం 2:30కి
స్క్వాష్ పిటిషన్ కోర్టులోకి వస్తుంది. దానికి సంబంధించి వాదనలు జరుగుతాయి. కోర్టు ఏం చెబుతుంది అనేది మనకి ఈవినింగ్ వరకు తెలిసే అవకాశం ఉంది. స్క్వాష్ పిటిషన్ ఆ రోజే వస్తుంది విచారణకి అని తెలిసి కూడా మధ్యాహ్నం 12 గంటలకి నుంచి ఈ హైడ్రామా నడిచేసరికి రకరకాల డౌట్స్ వచ్చాయి. అంటే స్క్వాష్ పిటిషన్ ఇలా కోర్టులో ఉన్నప్పుడు ఇలా అరెస్ట్ చేయొచ్చా? చేయకూడదని ఏం లేదు. ఓకే, అంటే చేయకూడదు ఏం లేదు. ఏమంటే ఇటువంటి దానిలో పోలీస్ ఆఫీసరు అంటే ఈ హైరార్కీలో మొత్తం చట్టంలోన ఆ ఏసీపీ ఎవరు మరి ఇన్స్పెక్టర్ పోయారా అరెస్ట్ చేసేకి, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి పై నుంచి, ఈరోజు సాయంత్రం లోపల ఆర్డర్ వస్తుంది, లోపల ఇచ్చి ఒక రోజన్నా జైల్లో పెట్టాలని వేరే ముద్దాయిల్ని అల్లు అర్జున్ వీళ్ళకి ఆ ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎవరైనా కొంచెం హీనస్ క్రైమ్ చేసేటప్పుడు చేసినోడిని వాడు తప్పించుకోకుండా చేసేకి ఇటువంటి మేము చేస్తుంటాం. ఇవాళ కోర్టు ఆర్డర్ వస్తుంది, లేకపోతే కోర్టులో లొంగిపోతాడు అనుకోవాడు వచ్చి, ఇవాళ లొంగిపోతే మేము కోర్టు దగ్గరే మఫ్టీల కానిస్టేబుల్స్ పెట్టి వాడు అడ్వకేట్ దగ్గర అవుతుండే కానీ ఎత్తుకొని వచ్చేసి పోతాం. వాడు కోర్టులో పోయి పరిగెత్తాలన్నా గేట్లో కానీ పట్టుకొని వచ్చి తీసుకుపోయి లాకప్లు వేసేసి ఆ 24 గంటలు పెట్టుకొని మా దగ్గర, అంటే వానికి ఆ లాకప్ అంతా మా పోలీసు వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో, అంటే వానికి కావాల్సిన మాకేదన్నా ఇన్వెస్టిగేషన్ కావాల్సింటే నేను చేసుకొని పంపిస్తుంటాం. మరి ఈ కేసులో అటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైన ఉంటున్నాయో లేదో మనకు తెలియదు. కానీ అసలు ఈరోజు మరి ఆ ఐఓకు వాళ్ళకి ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు కదా, హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడు ఏంటి మీద, క్వాస్ మీద, ఈ సీడీ ఫైల్ అంతా పంపించి మనం వీటి మీద మనం వాదించాలండి అని. కాబట్టి ఆ రోజు వస్తుందని ఆయనకు తెలిసింటది కూడా. మరి ఆయనే డెసిషన్ తీసుకున్నారా, పై వాళ్ళ నుంచి ప్రెజర్ ఉందా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఇది ఇచ్చేది మధ్యంతర బెయిల్ మాత్రమే, నెక్స్ట్ మీరు నాంపల్లి కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాలి అని. ఇప్పుడు వస్తుందంటారా బెయిల్? అది మనం ఎలా చెప్తాం, వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇదే కోర్టులో ఎప్పుడైతే హయ్యర్ కోర్టులోన ఇంత పెద్ద రిలీఫ్ వచ్చిన తర్వాత బెయిల్ వస్తుందని చేస్తారు కదా సార్, అని దీని ప్రభావం ఏముండదు కోర్టులో. ఓకే, కానీ ఆయన దానికి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ ఆ డెత్కు అనేది ప్రూవ్ చేయడం అనేది 100% అసంభవం. ఎందుకంటే మనకు అవైలబుల్ రికార్డ్, ఎందుకంటే ఈ జడ్జిమెంట్లోనే డిస్కస్ చేశారు కాబట్టి మనకు అక్కడ ఏముందో తెలియదు, సీడీ ఫైల్ ఏముందో తెలియదు. కానీ ఆ సీడీ ఫైల్ కూడా చూసింది కదా, ఆన్ రికార్డ్ ఆమె అని రాశారు హైకోర్టు వాళ్ళు. కాబట్టి జస్ట్ ఇతను దానికి రెస్పాన్సిబుల్ అనేది ప్రూవ్ చేయడం అనేది 200% ఇంపాసిబుల్. అది ఇక 118 అనేది ఇంకా నవ్వుతారు ఎవరన్నా, ఇప్పుడు ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ చూస్తుంటే నవ్వుతారు. అది యాక్సిడెంటల్ డెత్. ఇక్కడ 118కు ఉండాల్సింది ఏమి, ఇంతకుముందు 325, అది 324, 325 అని ఐపీసీలో ఉండే, ఇప్పుడు 118. దానికి వాలంటరీనెస్ అన్నది. వాలంటరీనెస్ అంటే ఇంటెన్షన్, కావాలని. ఇప్పుడు నేను స్వర్ణ హాని గారికి గాయపరచాల అని ఒక మారణాయుధం తీసుకొని కొడితే చిన్న దెబ్బ తగిలితే 324 అవుతుండే, పెద్ద దెబ్బ అయితే గ్రీవియస్ సెట్ అవుతుండే. అంటే మీకు ఏదన్నా పనులు ఊడిపోవడం కానీ, కన్ను పోవడం కానీ, కాలు ఇరిగిపోవడం కానీ, ఫ్రాక్చర్ కానీ, ఇటువంటి ఒక 6-7 ఉన్నాయి. పర్మనెంట్గా డిఫార్మిటీ ఏర్పడడం కానీ, ఇటువంటివి ఏమన్నా జరిగితే ఎప్పుడు అది వాలంటరీనెస్ ఉండాలి, అంటే ఇంటెన్షన్ ఉండాలి. అల్లు అరవింద్కి ఏమన్నా ఫలాని XYZ వాడి అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి చనిపోయిన, అతనికి ఆ తీవ్రమైన గాయం కలగజేయాలనే ఉద్దేశం ఉందే? లేదు కదా. నవ్వుతారండి. అసలు ఇంత సబ్స్టాండర్డ్గా సెక్షన్ ఎట్లా చేస్తాడు దానికి? ఇప్పుడు యాక్సిడెంటల్గా రేషన్ నెగ్లిజెంట్ యాక్ట్ వలన జరిగేటివి ఇంత ఉన్నాయి, 337, 338, ఇప్పుడు ఏదో వచ్చాయని కొత్త, అంటే అవే సెక్షన్స్ అవే, కానీ మ్యాటర్ అదే, సెక్షన్ నంబర్స్ మార్చారు. 337, 338, 304A. ఏదైనా బస్ యాక్సిడెంట్లో చనిపోతేనో, లేకపోతే ఇండస్ట్రీస్లో ఏదైనా చనిపోతేనో 304A అంటుంది. 304A అంటే యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే 304A అంటుంది. 337, 338 అంటే 337 అంటే చిన్న గాయాలు తగ్గితే, ఇప్పుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే వానికి ఏం ఇంటెన్షన్ ఉంటుంది. మీరు రోడ్డు అమ్మడ పోతుంటారు, నేను రోడ్డు కారు నడుపుకుంటూ వస్తే మీరు స్కూటీ మీద పోతుంటారు, మీకు నేను సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మీకు యాక్సిడెంట్ చేస్తే అది 330. ఈ చిన్న దెబ్బ తగిలితే 337, ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే 338, ఒకవేళ క్షమించాలి చనిపోతే 304A అని. అంటే మనకేం ఇంటెన్షన్ లేదు. మ్యాక్సిమం 2 years ఉండే, ఇప్పుడు 5 years వరకు చేశారు అది, ఏది 304Aకి. కాబట్టి ఇక్కడ వాలంటరీనెస్ ఎక్కడుంది? 118 సబ్సెక్షన్ 1 పెట్టేకి వాలంటరీనెస్ ఉంది. సంధ్యా థియేటర్లో వాళ్ళకన్నా ఉంటుందా? వానికి థియేటర్కి వచ్చిన వానికంతా దెబ్బలు కొట్టాలని?
ఏమన్నా గాయపరచాలనే ఉంటుంది, ఎలా ఇస్తారు ఆ సెక్షన్? ఇప్పుడు ఈ అంటే సెక్షన్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు కనీసం మినిమం మన లీగల్ నాలెడ్జ్ లేకుండా చేస్తున్న పని అది. అది అది పూర్తిగా అసంబద్ధం. మీరు అన్నట్టుగా ఒకవేళ 302 వేసింటే అవతల హా, అంటే ఇక్కడ వచ్చేసి 103, ఇప్పుడు 103, ఇంతకుముందు 302 మర్డర్ వేసింటే 118 పెట్టవచ్చు. హ్మ్, ఆ? అంటే నీకు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ మర్డర్ చేశాడు, ఉద్దేశపూర్వకంగానే వానికి గాయాలు జరిగేలాగా చేశాడు అనేది అది కేసు అవుద్ది. ఇక్కడ ఉద్దేశం ఎక్కడుంది, వాలంటీర్నెస్ ఎక్కడుంది? 118 క్లియర్గా ఏం చెప్తుందంటే హూ ఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ప్రొవైడెడ్ ఫర్ బై సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 122. హ్మ్. ప్రొవకేషన్, ఎవరన్నా ప్రొవకేట్ చేస్తే మీరు నన్ను రెచ్చగొడితే నేను మీకు గాయపరుస్తాం, దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, దానికి తక్కువ శిక్ష. తక్కువ శిక్ష. నన్ను మీరు బూతులు తిట్టడం మొదలు పెడతారు, అరే మీరు మీ స్టూడియోకి పిలిచి నన్ను అవమానం చేస్తారని గొడవ పడతారు. అది సడన్ ప్రొవకేషన్. అవును. మీ స్టూడియోలు జరిగేటివన్నీ సడన్ ప్రొవకేషన్ మీద జరుగుతూ ఉంటాయి. అది మీకు పెద్ద గాయం అయితే ఆ సెక్షన్ 122. అవి కాకుండా ఇదేమంటారు, వాలంటరీలీ కాజెస్ హర్ట్ బై మీన్స్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ షూటింగ్, స్టాబింగ్, కటింగ్ ఆర్ ఎనీ డెడ్లీ వెపన్. వాలంటరీలీ అంటే ఇంటెన్షన్గా కావాలనే మెన్సీరియా ఉండాలా, నీ క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలా, ఎక్కడుంది, ఎవరికి ఉంది అది? సో మనకు తెలిసిపోతుంది మీరు చెప్తుంటే. ఎవరికి ఉంది? అర్జున్కు ఉందా, వాళ్ళ స్టాఫ్కి ఉందా, సంధ్య థియేటర్ ఎంఎంస్ యాజమాన్యానికి ఉందా ఆ అబ్బాయికి గాయపరచాలని? వాళ్ళు ఏం డెడ్లీ వెపన్ వాడినారు? పైగా డెడ్లీ వెపన్ ఆడాలి అంటే వాళ్ళు వాడే వెపన్ అంటే ఓపెను మర్డర్ చేసేకి సంబంధించినది ఉండాలి. డెడ్లీ వెపన్ వాడి గాయపరిస్తేనే అది వస్తుంది. ఎట్లా ఇంటెన్షన్గా ఆయనకి ఏదో పాత కక్షలు కూడా ఉండాలి, అబ్బాయి మీద కోపం ఉండాల, అదంతా మనసులో పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఆ రోజు మనకి గాయపరిచి ఉండాలి. ఎక్కడైతుంది అది? ఆ సెక్షన్ చూస్తేనే నవ్వు వస్తుందండి. సో మరి ఇంత నవ్వొచ్చే సెక్షన్లు పెట్టారు అని అంటే ఏదైనా రాజకీయ కుట్ర కోణం దాగుందా అనుకోవాలా, దీన్ని ఇంటెన్షన్ గా చేశారు అనుకోవాలా? ఇలా రాజకీయ కుట్ర కోణం దాగుందో లేదో తెలియదు కానీ అక్కడ ఎఫ్ఐఆర్ కట్టింటారు కదా, ఆయన ఎవరు కట్టారు ఎఫ్ఐఆర్ మరి? ఓకే. ఆ ఎఫ్ఐఆర్ కట్టినానికి మినిమం నాలెడ్జ్ లేదనేది, లీగల్ నాలెడ్జ్ లేదనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్స్ చూస్తేనే ఏసీపీ దాన్ని స్క్రూటినీ చేసి వెంటనే ఒక మెమో ఇస్తాడా, ఆ సెక్షన్స్ కావు, ఈ సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ ఆల్టర్ చేసుకొని ఇస్తారు. కానీ రిమాండ్ కూడా దాంట్లోనే పంపించినట్లున్నారు. అలా ఉంటుంది. ఎవరు మన ఏ స్థాయి ఆఫీసర్ కట్టారో ఒక్క నిమిషం, నాకు ఎఫ్ఐఆర్ ఉన్నట్లు తెలుసు. ఇన్స్పెక్టర్ గారు కట్టారు, ఎవరైతే అరెస్ట్ చేశారో భానోత్ రాజు నాయక్ ఇన్స్పెక్టర్ అని ఆయన కట్టాడు. ఇది ఎలా ఉందంటే మా పరిస్థితి, పోలీసు వాళ్ళ పరిస్థితి, వీళ్ళందరూ మేమంటే బీఏలు, బీకామ్లు, బీఎస్సీలు చదివి వచ్చాము ఇప్పుడు 89లో. ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటున్నారు, డిగ్రీ వస్తే బీటెక్ సీట్లు వస్తున్నాయి, ఏ కంప్యూటర్ సైన్సు, సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఏదది ట్రిపుల్ ఇవన్నీ చదివేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, వస్తారు. లా అనేది ఏమీ తెలియదు. ఓకే. తర్వాత 9 నెలల ట్రైనింగ్లో, బేసిక్ ట్రైనింగ్లో లా చెప్తారు కానీ మాకు కావాల్సిందే చెప్తారు, అంత నేర్చుకునే వెసులుబాటు ఉండదు. ఎందుకంటే ఉదయం అంతా గ్రౌండ్, సాయంత్రం అంతా గ్రౌండ్, ఏదో చదువుతాం, ఏదో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు అది. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ 6 months ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్ అంతా నేర్పిస్తారు కానీ ఫుల్ఫిల్గా ఏముండదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇదేముందంటే ఈ సెక్షన్ వేసినారంటేనే ఆయనకి ఏమి దాని మీద పెద్ద అవగాహన లేదని. కానీ మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళని అడిగి చేస్తుంటారు. ప్రతి జిల్లాకు ఒక లీగల్ అడ్వైజర్ అని మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ అని వాళ్ళని పెట్టుకుంటారు పోలీసు. లేకపోతే ఆ కన్సర్న్ పీపుల్ని కూడా అడిగేస్తుంటారు సెక్షన్స్. మరి వాళ్ళని అడిగేశారా, వాళ్ళే ఇట్లా సలహా ఇచ్చారా అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన ఒకటి కర్నూలు 3 టౌన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. అది చెప్పాలంటే గంట అవుతుంది, గంట అవుతుంది, అట్లా సెక్షన్లు వేసారు. అంటే చైన్ స్నాచింగ్ చేస్తే మర్డర్ కేసు పెడతారు కదా, ఆ సెక్షన్ వేసారు. ఇప్పుడు మనం వేరే కేసుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ఒకటి చెప్పండి ఫైనల్గా, అల్లు అర్జున్ గారి కేసు ఇదంతా అయిన తర్వాత మొన్న మోహన్ బాబు గారు
మైక్ ఇచ్చి కొట్టారు కదా, ఇప్పటి వరకు ఏం అది సడన్ అరెస్ట్ చేయలేదు. ప్రొవొకేషనే కదా, ఆ, అది సడన్ ప్రొవొకేషన్. దానికి మరి ఎలాంటి శిక్షలు లేకపోతే ఎలాంటి కేసులు పెట్టచ్చు? కంప్లైంట్ ఇచ్చింటే కేసు కట్టింటారు. అది 122లో మరి వస్తుంది. ఇంకా ఎందుకు అరెస్ట్ ఇప్పుడు చేయలేదు? ఇప్పుడు 181 కాదు, 122 సడన్ ప్రొవొకేషన్ మీద ఆయనకి ఇంజూరీ చేసి ఏదైనా బోన్ గిన్ ఫ్రాక్చర్ అయితే 122 అవుతుంది. మనకి ఏరియల్ గా అంటే క్రాక్స్ అయ్యంటూ కూడా మనం చూసాం. అయితే 122 అవుతుంది. దానికి ఏముందంటే హూ ఎవర్ వాలంటరీలీ కాజెస్ హర్ట్ ఆన్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ if he neither intends nor knows himself to be likely to cause hurt to any person other than the person who gave the provocation, సార్ shall be punished with imprisonment either discipline for term which may extend to 1 month punishment. ఎంత సడన్ ప్రొవొకేషన్ ఆర్ విత్ ఫైన్. అది తర్వాత నెక్స్ట్ నెంబర్ 2లో గ్రీవియస్ హర్ట్ కానీ చేస్తే 5 years వరకు ఉంది. ఇది గ్రీవియస్ హర్ట్ చేశాడు, అది అది ఈ ప్రొవొకేషన్. అది మరి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది వాళ్ళకి అడగాలి. మీ అంటే మీరు పోలీస్ గా చేశారు కదా, అది ఇన్వెస్టిగేషన్, అది వాళ్ళు చూస్తుంటారు దాన్ని. ఆదేశాలు వచ్చేంత వరకు మీరు కూడా అరెస్ట్ చేయడానికి లేదా? అట్లనే ఉండదు, ఆ సందర్భాన్ని బట్టి. అంటే అంటే కంటికి అక్కడ కూడా సెలబ్రిటీ కదా, అదే ఇప్పుడు కంటికి కనిపించింది కదా సార్, మీడియాలో మనం చూసాం కొట్టడానికి. అక్కడ కూడా సెలబ్రిటీ, వారు కూడా సారీ చెప్పారు, నేను నా మీదకి పెడితే నేను రియాక్ట్ అయినానని. సడన్ ప్రొవొకేషన్, అది ప్రొవొకేట్ చేశారు కాబట్టి అట్లా జరిగింది అంటున్నారు. దాని మీద చూద్దాం ఏం జరుగుతుంది ఏమో చూస్తాం. మాత్రం 118 subsection 1 అని పెట్టడం అనేది చాలా హాస్యాస్పదము. అంటే నాకు తెలిసినంత వరకు ఆ 2 సెక్షన్లు అల్లు అర్జున్ గారికి మనం ఆపాదించలేము. అసలు 118(1) అనేది చాలా, అది అసలు మీనింగ్లెస్. అసలు దాన్ని ఎంత లోతుగా ప్రకటిస్తే చూస్తే కూడా వాళ్ళు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అది జస్ట్ యాక్సిడెంటల్. సో మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగి రాశారు ఏంటనేది తెలియదని మీరే అంటున్నారు కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఏం తెలియదన్నా. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సెక్షన్ ఆల్టర్ చేస్తూనే ఉంటుంది. ఓకే, కానీ అది ఇంటెన్షనలా లేకపోతే మరి పెయిన్ ఉంటే అందరూ కూడా స్క్రూటినీ చేసి, ఎందుకంటే కమిషనర్ స్థాయి అధికారి కూడా చూస్తుంటారు, ఇక్కడ ఈ సిటీకే ఉంటారు, మళ్ళీ వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా. అందులో ఒక సెలబ్రిటీ కదా, ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే అది వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఉన్నట్లా కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు ఏ ఉద్దేశం చేశారో మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో తెలియదు. అంటే మన హైకోర్టు కామెంట్ చేసిన దాన్ని బట్టి కూడా అవైలబుల్ రికార్డ్స్ ప్రకారం అతని మీద పెద్ద కేసు అట్రాక్ట్ కదా, ఆల్రెడీ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. ప్రయర్ పర్మిషన్ తీసుకొని రావాలంటే ఇంకా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, అంటే మొత్తం ఈ సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే ఎక్కువ మాబుని పుల్ చేసే యాక్టర్స్ కానీ, యాక్టర్ క్రమం పొలిటీషియన్స్ కానీ ఇంకా బయటకు రావాలంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలనేది చట్టంలో లేదు. చూద్దాం సార్ మరి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, లా గురించి మాట్లాడారు, కేసుల గురించి, సెక్షన్స్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ.